వెల్కమ్ టు ఇందిరా రెసిపీస్. ఉప్పు నిమ్మకాయ అండి, భలే బాగుంటుందండి. పెరుగన్నంలో కానీ మజ్జిగన్నంలో కానీ వేసుకొని తింటుంటే అస్సలు కారం లేకుండా పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి. పిల్లలకు కూడా మనం ధైర్యంగా పెట్టేయచ్చు. ఇలా తింటే వాళ్ళు సి విటమిన్ తిన్నట్టు కూడా ఉంటుంది కదండి నిమ్మకాయ తింటే. అందుకని మనం మజ్జిగతో రాగి జావ చేసుకొని తాగుతాం కదండి, దాంట్లో మధ్యలో ఈ పచ్చడి తింటుంటే భలే బాగుంటుందండి. ఉప్పు నిమ్మకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఇక్కడ మేము 25 నిమ్మకాయలు తీసుకున్నామండి. ఒక పావు కిలో పచ్చిమిర్చి, 120 ml టీ గ్లాస్ ఉంటుంది చూడండి, ఆ గ్లాస్తో రాళ్ల ఉప్పు, తల కొట్టకుండా అంటే ఈవెన్గా చేయకుండా పైకి ఉండేటట్టుగా, ఒక స్పూను పసుపు, ముందుగా నిమ్మకాయల్ని బాగా కడుక్కొని తడి లేకుండా పొడిగుడ్డతో బాగా తుడుచుకోండి. పచ్చిమిర్చిని కూడా కడుక్కొని అలానే తుడిచి పక్కన పెట్టుకోండి. తర్వాత నిమ్మకాయని 4 ముక్కల్లాగా కోసుకోండి. వాటిని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇప్పుడు నిమ్మకాయని వెనక్కి నొక్కండి. ఇలా నొక్కటం వల్ల విత్తనాలన్నీ వచ్చేస్తాయండి. అప్పుడు పచ్చడిలో మనకి విత్తనాలు లేకుండా బాగుంటుంది. మన రసాన్ని కూడా విత్తనాలు పీల్చకుండా ఉంటాయి. ఒక జాలి గరిటెలో ఆ విత్తనాలన్నీ వడకట్టుకొని తీసేసేయండి. తర్వాత గిన్నెలోకి ఈ నిమ్మకాయ రసాన్ని, నిమ్మకాయ ముక్కల్ని అన్నిటినీ వేసుకొని పచ్చిమిర్చి కూడా దాంట్లో వేసుకోండి. దాంట్లో ఒక స్పూన్ పసుపు, ఉప్పు, రాళ్ల ఉప్పుని వేసి బాగా కలుపుకోండి. తర్వాత ఒక ప్లేట్ పెట్టి పక్కన పెట్టుకోండి. 3 రోజుల పాటు పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి మొత్తం కలపండి. ఇలా చేయటం వల్ల మనం పోసిన రాళ్ళ ఉప్పు అంతా బాగా కరుగుతుందండి. దాంతో పాటే ముక్క కూడా మెత్తబడి బాగా ఊరుతుందండి. కొంచెం పచ్చడి కారంగా కావాలనుకునే వాళ్ళు ఈ పచ్చిమిర్చి తిని చూడండి, ఆ నిమ్మరసంలో ఊరి భలే బాగుంటుందండి. ఈ పచ్చడి సంవత్సరం పాటు నిలవ ఉంటుందండి. 3వ రోజు తర్వాత పచ్చడి ఒకసారి మళ్ళీ అంతా బాగా కలుపుకొని ఒక్కసారి ఉప్పు చూసుకొని ఇప్పుడు జాడీలోకి పెట్టుకోండి. జాడీ లేకపోతే ఒక గాజు బాటిల్లో అయినా పెట్టుకోండి. చూసారండి ఎంత ఈజీయో? ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీరు కూడా అందరికీ భలే బాగా నచ్చుతుంది.